ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కనిపిస్తా ఉన్నది. ఆగస్టు 1 విడుదల. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ తేదీ ఇదే. సో ఇవాళ మనం జూన్ 16వ తేదీన ఉన్నాం. జూలై 1, ఆగస్ట్ 1 అంటే దగ్గర ఒక నెల 15 రోజులు ఉంది. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. సో డిసైడ్ చేసిరు. ఆ లోపుగా ఎవరన్నా రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్ళు ఉంటే అయిపోయింది చూద్దాం నెమ్మదిగా అనుకునే వాళ్ళు చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ 1,00,000-1,50,000 మీకు ఎక్స్ట్రా పడే అవకాశం ఉంది మీ ప్లేస్ని బట్టి. సో మీ ఫ్లాట్ ఆర్ ప్లేస్ ఆర్ ఇంకోటి 18వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, 24వ తేదీన తుది జాబితా, బహిరంగ మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువల పరిశీలన, అంతరం తక్కువగా ఉన్న చోట కొద్దిగా, ఎక్కువగా ఉన్న చోట భారీగా విలువల సవరణకు ప్రతిపాదనలు, లేఅవుట్ లేసేందుకు అనువైన గ్రామాల గుర్తింపు, హైవేలు వాణిజ్య ప్రాంతాల్లో వేరువేరు ప్రతిపాదనలట. సో ఈ వార్త మనకి వెలుగులో కూడా కనిపిస్తూ ఉన్నది. ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఎక్కడ ఎలా ఎంత మేర పెంచాలి అనే దానిపై మార్గదర్శకాలు, బహిరంగ రేటుకు తగ్గట్టుగా ల్యాండ్ విలువ పెంపు, గ్రామాల్లో వ్యవసాయేతర, పట్టణాల్లో ఏరియాను బట్టి సవరిస్తారట. సో ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మార్కెట్ వాల్యూ, భూమి యొక్క మార్కెట్ వాల్యూ పెంచడం అన్నది, అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం అన్నది. 2 కనుక పెంచితే తడిసి మోపడవుతుంది. సామాన్యుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో 500 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కూడా కొనుక్కోలేడు, ఒక ఫ్లాట్ కూడా కొనుక్కోలేడు. ఇప్పటికే 7.5% ఉంది మార్కెట్ వాల్యూలో. ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ఇక అది ఏ స్థాయిలో భారం పడుతుందో చూడాలి. అంటే ఇప్పుడు వీళ్ళైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలనే ఉంది, భూముల విలువ కూడా రాశారు. ఇగో షెడ్యూల్ కూడా వచ్చింది, మీటింగ్ షెడ్యూల్. జూన్ 18 నుంచి మార్కెట్ విలువ పెంపు పైన ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్లతో మీటింగ్ జరుగుతుందట. జూన్ 23వ తేదీన మార్కెట్ వాల్యూ పూర్తి చేస్తారట. జూన్ 29వ తేదీన మార్కెట్ వాల్యూను రివిజన్ చేసే కమిటీలు అప్రూవ్ చేస్తాయట. జూలై 1వ తేదీన సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకునేందుకు వెబ్సైట్లో వివరాలు పెడతారట. జూలై 15వ తేదీన సలహాలు ఇచ్చేందుకు చివరి తేదీ. జూలై 24వ తేదీన వాల్యూ ఫైనల్ అప్రూవల్. జూలై 31వ తేదీన డేటా ఎంట్రీ. ఆగస్టు 1వ తేదీన మార్కెట్ వాల్యూ పెంచేస్తారట. ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మార్కెట్ వాల్యూలో 7.5%. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసే అమౌంట్ మీద 7.5% స్టాంప్ డ్యూటీ, దాన్ని పెంచే అవకాశం ఉందట. మార్కెట్ వాల్యూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంది. ఒక దగ్గర 2,000 ఉంటుంది, 3,000 ఉంటుంది, గజం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అది పెంచుకుంటూ పోతే ఇప్పుడు మళ్ళీ దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచుతున్నారు మళ్ళీ. కానీ ఇప్పుడు 2 పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. రాష్ట్రంలో భూముల విలువలు పెరగబోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఏ రకంగా భూముల విలువను సవరించాలి అనే దానిపైన మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామాల్లో హైవే రోడ్లకు ఇరువైపులా పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న చోట సర్వే నెంబర్లు గుర్తించి వాటికి ప్రత్యేకంగా అక్కడ ఉన్న బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా మార్కెట్ వాల్యూ సవరించాలని సూచన చేసింది. రియల్ ఎస్టేట్ డీలర్ల బ్రోచర్లు, ప్రకటనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. గ్రామంలో పెద్దలు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు భూముల బహిరంగ మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. వ్యవసాయ భూములకు సంబంధించి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు నిర్ణయిస్తారు. ఇక మున్సిపాలిటీ, కార్పొరేషన్లో కొత్తగా చేర్చిన గ్రామాల్లోనూ బహిరంగ మార్కెట్ వాల్యూకు అనుగుణంగా భూముల విలువను పెంచబోతున్నారు. ఈ నెలాఖరు వరకు పెంపు ప్రతిపాదనలు ఫైనల్ చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటిపైన జూలై 1వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించబోతున్నారట. సో ఇట్లా ఛార్జీలు భారీ ఎత్తున పెరగబోతున్నాయి. ఇది ప్రజలకి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎవరు ప్రవీణ్ గారికి ఒకసారి కాల్ చేద్దాం. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలేనా, ఒక మార్కెట్ వాల్యూ కూడా పెంచుతున్నారా? 2 పెంచుతున్నారా? అదే మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి.
సారీ ఓకే ఓకే ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా కాదు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది పెంచుతారు అవును దాంతో 7.5% కొత్త వాల్యూతో అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీ పెరుగుతుంది ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఉన్న 7.5ని ఇంకా పెంచుతారా అన్నది నా పాయింట్ పెంచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా అంటే ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అయితే ఉత్తర్వులు వెళ్ళలేదు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు ఓకే కానీ మార్కెట్ విలువల్ని ఎంక్వైరీ చేయండి అంటే నిజంగా అక్కడ సేల్ ప్రైస్ ఎంత ఉంది ప్రతి గ్రామంలో అది ఇన్ఫర్మేషన్ తీసుకొని రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అయితే ఆదేశాలు గవర్నమెంట్ జారీ చేసింది ఓకే దానివల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తో పాటుగా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి ఓకే ఎల్ఆర్ఎస్ ఛార్జీలు ఎట్లా పెరుగుతాయి అంటే మార్కెట్ విలువ మీద ఎల్ఆర్ఎస్ ఛార్జ్ డిపెండెంట్ ఓకే సో ఆటోమేటిక్ గా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కూడా ఈ మార్కెట్ వాల్యూ ఎంత పెరిగితే ఆ రేంజ్ లో ఇది పెరుగుతుంది అంటే మార్కెట్ వాల్యూ డబుల్ అయితే ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కూడా డబుల్ అవుతాయి ఇప్పుడు మినిమం ఎంత మాక్సిమం ఎంత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఒక 150 గజాల ఫ్లాట్ గారి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది అనుకుందాం సో యావరేజ్ ఎంత పెరిగే ఛాన్స్ ఉంది 30% నుంచి 300% పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు సబ్ రిజిస్ట్రార్లు కొందరు ఓకే ఇప్పుడు 30% నుంచి ఇప్పుడు గజం 2000 3000 ఉన్న ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్ లో అవును సో అట్లాంటి ఏరియాలో ఇప్పుడు మీకు 30% అంటే 2000 లో 30% వేసుకోవాలా అలాంటి ఏరియాలో 300% పెరుగుతుంది 300% అంటే 5000 6000 అవుతుందా అవును అబ్బా ఖచ్చితంగా అంటే ఒక రకంగా నగరాల నుంచి పేద మధ్య తరగతి ప్రజల్ని వెళ్ళగొట్టడం అన్నట్టు ఇక ముందు రాజకీయ నేతలు కార్పొరేట్ వ్యాపార సంస్థలు వాళ్ళు తప్ప నగరాల్లో భూములు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా ఓకే అయితే ఇంకొక డిమాండ్ కూడా ప్రజల ముందుకు మేము తీసుకురావాలనుకుంటున్నాం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఓకే ఫ్రీ అంటున్నారు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చేస్తే అయిపోతుంది పాయింట్ ఇది కూడా ఎందుకంటే వాళ్ళు పాపం సామాన్య ప్రజలే కదా అవును రైట్ అన్న థ్యాంక్ యూ నమస్తే సో ఈ స్థాయిలో ఛార్జెస్ పెరిగే అవకాశం ఉందట మనకున్న సమాచారం ప్రకారం 30% to 300% పెరిగే అవకాశం ఉందట